హలో మచాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ దివ్య నేత్ర. సో ఇవాళ వీడియో వచ్చేసి బయట స్ట్రీట్ నూడిల్స్ అయితే మనం తరచుగా తింటూ ఉంటాం కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ బయట ఏదైతే టేస్ట్ వస్తుందో నేను ఇవాళ మీకు అదే టేస్ట్ నూడిల్స్ని మీకైతే చేసి అయితే చూపించబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే కొట్టండి మర్చిపోకుండా, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ పన్నీర్ వచ్చేసి నేను 250 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. ఇంకా కూరగాయలు వచ్చేసి క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్, ఇంకా పచ్చిమిర్చి, అలానే కరివేపాకు. కావాలంటే మీరు ఎక్కువగా కూరగాయలు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. సో ఇక్కడ నూడిల్స్ వచ్చేసి కిచెన్ ప్రామిస్ నూడిల్స్ అయితే తీసుకున్నాను. ఇది మనకి మోర్లో అయితే దొరుకుతుంది అనమాట. సో బయట ఎక్కడ కావాలనుకున్నా మనకు దొరుకుతుంది. సో ఫస్ట్గా మీరు వాటర్ అయితే బాయిల్ పెట్టుకోవాలి. సో వాటర్ కొంచెం ఎక్కువగా వేసుకొని దాంట్లో 2-3 చుక్కలు ఆయిల్ అయితే వేసుకొని ఇంకా 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలి. ఎక్కువగా ఉప్పు అయితే వేసుకోకూడదు. ఇక్కడ నేను మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో అన్ని సాసులు ఒకటే దగ్గర కలిపేసుకొని అయితే వేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను చిల్లీ సాస్ అయితే వేసుకున్నాను అనమాట. సో ఇక్కడ గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ 1.5 స్పూన్ అయితే నేనైతే తీసుకున్నాను. ఎందుకంటే ఎక్కువగా మనం వాడితే అదొక టేస్ట్ అనేది డిఫరెంట్గా అయిపోతుంది కాబట్టి 1.5 స్పూన్ అయితే సరిపోతుంది. అలానే కెచప్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోద్ది అనమాట. దాని మించి ఎక్కువ వేసుకుంటే నూడిల్స్ కాస్త తీయగా అయితే అయిపోతుంది. సో ఇక్కడ కెచప్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను అనమాట. సో ఈ నూడిల్స్ వచ్చేసి నేను ముగ్గురికి అయితే చేస్తున్నాను కాబట్టి ఈ కొలతలు అయితే మీకు సరిపోతుంది. అదే కాస్త ఎక్కువ మందికి కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో కలిపిన మిశ్రమం అనేది పక్కనైతే పెట్టేసుకోవడమే. సో స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ ఆయిల్ వచ్చేసి నేను 2 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను. సో ఫస్ట్ పన్నీర్ అయితే వేయించేసుకుంటున్నాను అనమాట. సో దట్ మనకి తర్వాత పన్నీర్ వేసినప్పుడు విరగకుండా ఉంటుంది. ఇక్కడ పన్నీర్ వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవడమే, ఎక్కువ అయితే వేయించుకోకూడదు. సో కొంచెం రాయిలాగా అయితే అయిపోతుంది. సో సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. పన్నీర్ ఇష్టం లేని వాళ్ళు కూరగాయలతో నార్మల్గా అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేశాను. సో పౌడర్ అయితే నేను యాడ్ అయితే చెయ్యను. సో ఓన్లీ జీలకర్ర మాత్రమే ఇక్కడ యాడ్ అయితే చేశాను. దాని తర్వాత కరివేపాకు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ పచ్చిమిర్చి ఏవైతే కూరగాయలు కట్ చేసి పెట్టుకున్నామో అన్నీ అయితే వేసేసుకొని మెల్లగా అయితే ఫ్రై చేసుకోవాలి. కూరగాయలు వచ్చేసి ఎక్కువ అయితే ఫ్రై చేసుకోవద్దు అనమాట. సో అంటే నూడిల్స్ చేస్తున్నాం కాబట్టి మనకి పచ్చిగానే ఉండాలి. సో మనకి తింటే ఆ పచ్చి టేస్ట్ అనేది తెలుస్తూ ఉండాలి కాబట్టి నార్మల్గానే మనం ఫ్రై అయితే చేసుకోవాలి. సో ఇక్కడ కూరగాయలన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే అయితే సరిపోద్ది అనమాట. ఇక్కడ ఉప్పు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అయితే నేనైతే యాడ్ చేస్తున్నాను. ఎక్కువగా మనం ఉప్పు అనేది వేసుకోవద్దు అనమాట. తక్కువగా వేసుకొని ఆ తర్వాత మనకి టేస్ట్కి ప్రకారంగా వేసుకోవచ్చు. అలానే ధనియాల పౌడర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్, కారం వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను. కారం ఇష్టం లేని వాళ్ళు పెప్పర్ పౌడర్ అయితే వేసుకోవచ్చు అనమాట. కారానికి బదులు పెప్పర్ పౌడర్ అయితే వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఆనియన్స్ అనేవి ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను, యాడ్ అయితే చేసుకుంటున్నాను. జనరల్గా నూడిల్స్లో ఆనియన్ అనేది పచ్చిగా తింటారు కాబట్టి యాడ్ అయితే చేయరు. బట్ నాకు కాస్త ఆనియన్స్ అనేది టేస్ట్ తగలాలని చెప్పేసి నేనైతే యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ఆప్షన్. మీరు ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎక్కువగా కూరగాయలు తినేవాళ్ళు సో అన్ని కూరగాయలు కలిపిగా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నూడిల్స్ మసాలా వచ్చేసి మనకి కిచెన్ ప్రామిస్లో ఆల్రెడీ మసాలా అనేది ఇచ్చేస్తారు. అది మాత్రమే నేను యాడ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా మసాలా అయితే నేనైతే యాడ్ అయితే చేస్తలేదు. సో స్టార్టింగ్ కొంచెం అయితే వేసుకోండి. దాని తర్వాత నూడిల్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం మసాలా అయితే యాడ్ చేసుకోవడమే. ఒకవేళ మీరు ఈ కిచెన్ ప్రామిస్ కాకుండా సపరేట్గా వేరేది ఏమైనా మీరు ఒకవేళ అది వాడితే మాత్రం నన్ను అడిగితే మమతా అని ఒక బ్రాండ్ ఉంటుందండి నూడిల్స్ మసాలా, అదైతే చాలా బాగుంటుంది. అదైతే ట్రై అయితే చేయండి. దాని తర్వాత నేను ఏదైతే నార్మల్గా నేను ఇందాక కలిపెట్టుకున్న సాస్లన్నీ ఉన్నాయి కదా, ఆ మిక్చర్ అయితే నేనైతే దీంట్లో వేసుకొని కలిపేసుకుంటున్నాను. సో ఇందాక మసాలాలో నేను సోయా సాస్ ఇంకా వెనిగర్ అయితే యాడ్ అయితే చేయలేదు. సో ఇప్పుడు మనం లాస్ట్లో సోయా సాస్ ఇంకా వెనిగర్ మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవి కూడా 1.5 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది, ఎక్కువ అయితే వేసుకోకూడదు. వెనిగర్ కాస్త పుల్లగా ఉంటుంది కాబట్టి టేస్ట్ అనేది డిఫరెంట్గా వచ్చేస్తుంది. నూడిల్స్ మొత్తం పుల్లగా వచ్చేస్తాయి కాబట్టి 1.5 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. లాస్ట్లో మనం నూడిల్స్ అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం నూడిల్స్ వేసుకున్న తర్వాత గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టాలన్నమాట. దాని తర్వాత మసాలా మొత్తం నూడిల్స్కి పట్టేంతలాగా మంచి హై ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలి. సో మొత్తానికి ఒక 5 మినిట్స్ వేయించుకుంటే అంతే, ఇంకా నూడిల్స్ అయితే అయిపోయినట్టే. దాని తర్వాత మీరు ఒక మంచి నిమ్మకాయ చెక్క అయితే పిండేసుకోవడమే.
సో మొత్తానికి నూడిల్స్ అయితే నేనైతే చేసేసాను. సో చూస్తున్నారు కదా, మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఒక మంచి స్ట్రీట్ ఫుడ్ బండి అయితే పెట్టేసుకోండి వీడియో చూసుకొని, సరదాగా అయితే అన్నాను. సో వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.